హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. పపాయ వచ్చేసి పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా డెడ్ సెల్స్ని తొలగిస్తుంది, ఇంకా పోర్స్ని అన్క్లాగ్ చేస్తుంది, స్కిన్ పైన ఉండే రెంకిల్స్ని రిమూవ్ చేస్తుంది, ఫైన్ లైన్స్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్కి ఒక మంచి కలర్ని ఇస్తుంది అనమాట. అలాంటి పపాయాతో రోజు యూజ్ చేసే సోప్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పపాయాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి ప్యూరీ లాగా తయారు చేసుకుందాం. హాఫ్ పపాయ తీసుకున్నాను. పపాయ పల్ప్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత గ్లిజరిన్ సోప్ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డబుల్ బాయిల్ పద్ధతిలో కరిగించుకోవాలన్నమాట. ఇది మనకు ఈజీగానే ఆన్లైన్లో దొరుకుతుంది. మీరు గ్లిజరిన్ బేస్ సోప్ కానీ లేదా మిల్క్ సోప్ బేస్ కానీ తీసుకోవచ్చు అన్నమాట. ఇలా సోప్ కరిగాక మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి పపాయ పల్ప్ని యాడ్ చేసుకుంటూ 1 నిమిషం పాటు వేడి చేసుకోవాలన్నమాట. మనకు కావాలనుకుంటే దీంట్లో ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకోవచ్చు అన్నమాట. దీనిపైన చిన్న చిన్న బబుల్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఇలా రోజ్ వాటర్ని స్ప్రే చేసుకుంటే బబుల్స్ పోవడంతో పాటు రోజ్ వాటర్ యొక్క గుడ్నెస్ కూడా సోప్లోకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని 1 గంట పాటు డీ ఫ్రిడ్జ్లో కానీ లేదంటే 3-4 గంటలు రూమ్ టెంపరేచర్లో కానీ వదిలేసినట్టయితే హోమ్ మేడ్ పపాయ బ్యూటీ సోప్ అనేది మనకు రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.